6, 6.5, 7 ఇవ్వచ్చు. ఓకే 6 అంటే రైతు చూడొచ్చు. ఎన్ని చెప్పినా వాళ్ళు కూడా 6 పెట్టుకుని 12 లీటర్లు 13 లీటర్లు 14 లీటర్లు ఇచ్చే గేదెలే నేను చెప్తాను. అంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తే గ్యారంటీ అంతే ఉంటుంది. గ్యారంటీ అంతే ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నాము. రామవరం జగ్గంపేటలో, తూర్పుగోదావరి డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రైతన్న రావడం జరిగింది. 2 గేదెలు కొన్నారు. ఖమ్మం నుంచి రావడం జరిగింది. అడుగుదాము అన్నకి ఎన్ని గేదెలు ముందున్నాయి, ఎంతకు తీసుకున్నారు, ఎంత అనేది. ఇది ఒక గేదె తీసుకున్నారు, అక్కడ ఒకటి ఉంది. ఎంత పాల గ్యారంటీ ఇచ్చారు ఏంటనేది. అన్న నమస్కారం. అన్న నమస్కారం. మీ పేరు? ఎంకన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం అవతల. ఏ ఊరు పేరు? మహబూబాద్. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారు? 2. ఎంతకు తీసుకున్నారు? 1,30,30. 1,30,30. ఓకే, ఎంత ముందెంత చెప్పారు వాళ్ళు? 1,50,000 చెప్పారు. 1,50,000 ఒకటి చెప్పారు. ఇంకా తగ్గించి మాట్లాడుకున్నారు. మేము 1,20,000 అడిగాం. 20,000 అడిగారు. 1,30,000కి ఇచ్చారు. ఎంత పాల గ్యారంటీ చెప్పారా? చెప్పారు. ఎంత చెప్పారు పాల గ్యారంటీ? 8 లీటర్ చెప్పారు ఒక రోజుకి. పూటకి. సారీ, పూటకి. ఓకే, చూడొచ్చు. ఇది ఒక గేదె, ఇది ఒక గేదె. మీ ముందేమైనా గేదెలు ఉన్నాయా మీకు? నాకు 2 ఉన్నాయి. 2 గేదెలు ఉన్నాయి. 3 నెలల క్రితం కొనుక్కున్నా 2. వీళ్ళ దగ్గరనే కొన్నారా? అక్కడక్కడ మన లోకల్లో కొన్నారు. నంది ఊర్లో. ఓకే, చూడొచ్చు. ఇది మీ అవగాహన ప్రకారం ఎంత ఇవ్వచ్చు? ఈ గేదెలు ఎంత ఇస్తే పాలు మీ అవగాహన ప్రకారంగా? మా అవగాహన ప్రకారంగా 6. ఓకే, 6, 6.5, 7 ఇవ్వచ్చు. ఓకే 6 అంటే రైతు చూడొచ్చు. ఎన్ని చెప్పినా వాళ్ళు కూడా 6 పెట్టుకుని 12 లీటర్లు 13 లీటర్లు. ఓకే, పక్క ఆ విధంగా ఉంది. ఎక్కువ చెప్పి రైతులకు అవి కాకుండా యావరేజ్గా 6 లీటర్లు అయితే పెట్టుకున్నారు. ఆ విధంగా మంచిగా ఉన్నాయి గేదెలు కూడా చూసుకోవచ్చు. ఈయననే 2 గేదెలు ఎక్కడ ఈయననే అవి? ఈ సూడిగా ఉన్నది 2-3 రోజులు అయింది. అది ఈనింది. ఎంత పాలు చూసుకున్నారా? చూసుకున్నారు. జున్ను పాలు తీసారట. ఎంత తీసి జున్ను పాలు? ఒక 5 లీటర్ సుమారు తీసారు. 5 లీటర్ సుమారు తీసారు. ఓకే, చాలా మంచిది. ఒకటి ఈయన తీసుకుని, ఒకటి సుడికి ఏం గ్యారంటీ చెప్పారు? 2-3 రోజులు ఏంటది అన్నారు. 3 రోజులలో ఏమైనా గ్యారంటీ? రొమ్ములది గుడ్లం అది అంతా చెప్పారా? చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఎట్లా చెప్పారు? ట్రాన్స్పోర్ట్ డీజిలే. ఓకే, డీజిల్ డబ్బులు ఇస్తే సరిపోతుంది అన్న. ఓకే, చూసుకోవచ్చు. అడుగుదాము. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ముందుగా రైతు సోదరులందరికీ మన నమస్కారం అన్న. మరి మా లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అన్న. మరి మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాపర్వాడి క్రాసింగ్ గేదెలు కూడా 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. ఈ అమ్మకానికి ఉన్న గేదెలు అన్ని ఒకసారి రేట్లు కూడా చెప్తారన్న. చెప్పండి. నేను ఎక్కువ పాలు కూడా చెప్పనన్న. మీకు రోజు మీద 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి నా దగ్గర కూడా. 12 నుంచి 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. కానీ 12 నుంచి 14 లీటర్లు ఇచ్చే గేదెలే నేను చెప్తాను. అంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తే గ్యారంటీ అంతే ఉంటుంది. ఇప్పుడు మీకు 20 అని చెప్తాను, అది తక్కువ అయిందనుకో మీరు బాధపడతారు కదా. అయ్యే పాలు మీరు 18, 20 అవుతాయి కాబట్టి 12 నుంచి 14 లీటర్లు అయ్యే పాలు గేదెలు అన్నీ ఎక్స్పెండ్ చేస్తాను. ఈ గేదె ఉందన్న, ఒకసారి జరగండి అన్న. ఇదిగో చూసుకోండి అన్న. ఇది చెప్పండి దీని గురించి. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. రెండో ఈత. ఇది ప్యూర్ ముర్రా జాతి గేదెన్న. ఓకే, ఇది రోజు మీద 14 లీటర్లు పాలు ఇస్తాను. సేల్ అయిపోయింది. ఇది సేల్ అయిపోయిందన్న. ఓకే, ఇది ఒకటి. ఓకే, రేట్ ఎంత చెప్తున్నారు? లేదన్నా 130కి అమ్మేసారు. 130కి అమ్మేసాను అన్న. 140 చెప్పాను, 130కి ఇచ్చేసాను. ఇది చెప్పండి. ఇది 140 పడుతుంది అన్న. 140, 140 చెప్తున్నారు. 140 చెప్తున్నాను. ఓకే, వాళ్ళు అడగొచ్చు అన్న, వాళ్ళు ఎంత కావాలో అంతగా అడగచ్చు. ఓకే, ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఒక 10 రోజులు ఉంటుంది అన్న. ఓకే, ఎంత మిల్క్? 16 లీటర్లు ఇస్తుంది, కానీ 14 చూసుకోమన్నా. మీరు 14 చూసుకోవాలి. ఓకే, మంచి మాట. ఓకే, ఇదైతే 1,20,000 పడుతుంది. 1,20,000. 1,20,000. ఓకే, పాలు ఇది కూడా 16 లీటర్లు పాలు వస్తుంది. ఓకే, మీరు 12 అంతే. మీది 12, 14 అంతే. 12, 14 అంతే. ఓకే, 1,20,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు. 1,20,000 చెప్తున్నారు. దీనికి 120 అయితే చెప్తున్నారు. ఇంకా 5-6,000 తగ్గించుకో మాట్లాడు. ఇది గ్రేడెడ్ ముర్రా. ఓకే, ఎంత చెప్తున్నారు? ముర్రాలో క్రాస్ అన్న. క్రాస్. ఓకే, ఇక్కడ కొంచెం పంపినాక. ఓకే, చెప్పండి. 95,000 పడుతుంది. 95. ఓకే, స్టార్టింగ్ రేట్ మీ ఫామ్లో? నా ఫామ్లో. ఓకే, 95,000 చెప్తున్నారు. దీనికైతే చూసుకోవచ్చు. ముర్రాలో కొంచెం క్రాస్ ఉంది. చూడండి ఎంత పాలు ఇస్తుంది అన్న? ఏదన్నా ఇది అదొక 6 ఇస్తుంది. 6 లీటర్. ఓకే, సరే. ఇది చెప్పండి. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. తొలిత. ఓకే, ఇది రోజు మీద 10 ఇస్తుంది అన్న. 10 లీటర్లు. ఇప్పుడు మిల్క్ ఉన్నా? ఏనిస్తుంది అన్న. ఓకే, ఎంత చెప్తారు దీన్ని? 90,000 చెప్తున్నాను. 90,000 చెప్తారు అన్న. ఓకే, ఇది బన్నీ గేదన్న. ఓకే, ఇది 1,00,000 రూపాయలు పడుతుంది. 1,00,000 రూపాయలు బన్నీలో ఉంది. 1,00,000 చెప్తున్నారు. ఓకే, బన్నీ ఎట్లా కొన్నారు? ఇక్కడ సైడ్ ఏంటన్నా? రైతు దగ్గర కొన్నారా? ఇది రైతు దగ్గర కొన్నాం. రైతు దగ్గర. ఓకే, 1,00,000 రూపాయలు మీరు చెప్తున్నారు. 1,00,000 రూపాయలు చెప్తున్నాను. ఓకే, ఇది చెప్పండి. అలా పడుతుంది.
ఇది వచ్చి 1,10,000 పడుతుంది. 1,00,000 హెవీ సైజ్ గేదె. హెవీ సైజ్ గేదె. ఓకే, ఎంత మిల్క్? మిల్క్ 14 లీటర్లు. 14 లీటర్లు. 14 లీటర్లు. 14 లీటర్స్ సార్. 14 లీటర్స్. ఓకే, ఇది ఆల్రెడీ సేల్ అయింది. ఓకే, పాలు కూడా 2 పూటలు పాలు చూసుకున్నారు. ఓకే, ఇదిగో అన్న A1 క్వాలిటీ అన్న, ప్యూర్ ముర్రా జాతి గేదె. రేట్ ఎంత? రేట్ వచ్చి 1,50,000 చెప్తున్నాను. 50 మీరు చెప్తున్నారు. 50 తగ్గించి ఇస్తారా? తగ్గించిస్తానమ్మా. ఓకే, రైతుకి తగ్గించి ఇస్తామని చెప్తున్నారు. ఓకే, A1 క్వాలిటీ అన్న, క్వాలిటీ సెకండ్ లాక్టేషన్. ఓకే, సెకండ్ లాక్టేషన్ చూసుకోవచ్చు. ఇది కాంటాక్ట్ చేయండి. రేట్లు కూడా చూడండి, 90,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఏదో అబద్ధం కాకుండా క్లియర్గా చెప్తున్నాడు. 90,000 గేదె కూడా ఉంది, 1,50,000 గేదె కూడా ఉంది. ఫామ్లో అన్ని రకాల చిన్న రైతులకు ఉన్నాయి, పెద్ద రైతులకు కూడా గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. చెప్పండి అన్న, ఏమైనా చెప్పాలనుకుంటారా? అన్న మా దగ్గర వచ్చి 90 నుంచి 1,30,000 1,50,000 వరకు గేదె రేట్ ఉంటుంది అన్న. 90,000 గేదె ఉంది, 1,00,000 రూపాయలకు ఉంది, 1,20,000 ఉంది, 1,30,000 1,50,000 వరకు గేదె రేట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే సూడు గేదెకి అయితే 20 రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను, గుడ్ల మైకి రొమ్ముకి. ఈ నేషన్ గేదె అయితే 2 పూటలు 3 పూటలు పాలు చూసుకోవడానికి రూమ్ స్పెషాలిటీ ఉన్నది. వాళ్ళు 2 రోజులు ఉండి అన్ని విధాలు వాళ్ళకి నచ్చితే 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పాలు చూసుకుని 2 పూటలు పాలు చూసుకుని తీసుకుని వెళ్ళండి. మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 1 గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. ఈ రాజమండ్రిలో 3 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పాజీ డైరీ ఫామ్ లోనే ఉన్నది. అంటే మాకు ఓన్ వెహికల్స్ ఉన్నాయి. ఓన్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి 3 గేదెలు తీసుకున్నా తెలంగాణ ఉన్నాయి, కానీ ఎంత తీసుకున్నా వెహికల్ చూడొచ్చు. ఆ వెహికల్లో ఫ్రీగా పంపిస్తామని చెప్తున్నారు. ఆ విధంగా కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్కి. కనాటి అప్పాజీ, రామవరం, తూర్పుగోదావరి డిస్టిక్, ఇక్కడ మనకు జగ్గంపేటలో. ఈ వచ్చి ఫామ్కి ఏదన్నా కూడా వచ్చి చూసి తీసుకోండి. ఎందుకంటే ఒకటే రేటు 90,000 నుంచి 1,50,000 మధ్య చెప్తున్నారు. అందరూ ఏం చెప్తున్నారంటే తక్కువ రేటు చెప్పి ఎక్కువ కాకుండా ప్రతి గేదె రేటు చెప్పేసి ఈ వీడియోలో. ఈ గేదె ఇంత కానీ ఒక 5,000 10,000 అక్కడిక్కడ మాట్లాడి రైతు తీసుకొని వాళ్ళు 20,000 మాట్లాడుకునే ఇబ్బంది లేదు. డైరెక్ట్ గా రావాలి. వాళ్ళు డైరెక్ట్ వస్తే 10,000 20,000 తగ్గించిస్తాను. ఓకే, డైరెక్ట్ వస్తే 20,000 తగ్గించేనే రైతులకు ఇస్తాను. తింటే రైతు తినాలి, లేకుంటే 2 రూపాయలు నేనే తినాలి. కానీ మధ్యవర్తి ఏం చేయకుండా మధ్యవర్తి డబ్బులు తింటున్నా చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.